క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిదినము దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము, దాని యొక్క ప్రశస్తత, దాని యొక్క విలువ, దాని యొక్క శక్తిని తెలియపరచు లేఖన భాగాల్ని ధ్యానించబోతూ ఉన్నాం. యోహాను గారు రాసిన మొదటి అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఆయన ఏమంటారంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనములో వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో చిందించిన రక్తము యొక్క ప్రభావము, శక్తి ఎలాంటిది అనేది స్పష్టమవుతూ ఉన్నది. అక్కడ ఏమంటారంటే, పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యాన్ని, ఈ లేఖన భాగాన్ని వ్రాయిస్తూ, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఏమండి, ఏ పాపమైనా పోవాలంటే మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఈ లోకంలో ఏం చేస్తే నేను ఈ పాపం నుంచి విడుదల పొందుతాను, ఏమి చేసి నేను పాపము లేకుండా ఉండగలుగుతాను అని ఆలోచించే మానవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను పుణ్యం చేస్తే సరిపోద్ది అనుకుంటున్నాడు. నీవు పుణ్యం చేస్తే మంచిదే, నీ పుణ్య కార్యాలు మంచిదే, మరి నీ పాపమునకు అది విరుగుడైతే కాదే, అది పాపము పోగొట్టుకునే ప్రక్రియ కానే కాదే. అందునిమిత్తమే ఇక్కడ మనము బలులు అర్పించవలసిన పరిస్థితి, మనము మన పాత నిబంధన కాలం నుండి మానవ చరిత్ర చూసినట్లయితే బలులు అర్పించటం ద్వారా పాపము నుంచి విముక్తి, విడుదల దొరుకుతుంది అని ఒక సిద్ధాంతాన్ని మనం గమనిస్తూ వచ్చాం. అది కూడా రాను రాను దినాలు ఏమైనాయి అంటే, ఏదో ఒకటి అర్పిస్తే నేనేం తప్పు చేసినా ఏం పర్వాలేదు అని మానవ తలంపుల్లో మార్పులు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించటం ద్వారా ఆయన సంకల్పాన్ని హెబ్రీ పత్రికలో ప్రకటన చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘమునకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే, క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. పాపము లేని రక్తము పాపిని పాపము నుండి విడిపించగలదు. అలాగని చెప్పి ఓ పశువుకి లేదు, ఒక గొర్రెకి మేకకి పాపము లేదు కదా, మరి ఆ రక్తము సరిపోతుంది కదా అంటే, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము ఆచారయుక్తముగా దేవునికి బలులు అర్పించే అర్పణగా మాత్రము దేవుడు అంగీకరించిన దినములను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది మాత్రము సరిపోదు. అది శరీర పవిత్రత పోగొడుతు కానీ ఆత్మను పవిత్రపరచలేదు అంటూ ఉన్నది సిద్ధాంతము. బైబిల్ సిద్ధాంతం మాట్లాడుతున్న మాట గమనించినట్లయితే, అందుకనే మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ రక్తము యొక్క ప్రభావము ఏమై ఉన్నది, ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము యొక్క శక్తి ఏమై ఉన్నది గమనిస్తే, అప్పుడు ఆ బలులర్పించే రక్తమునకు యేసుక్రీస్తు ప్రభు రక్తమునకు వ్యత్యాసమును మనము ఆత్మీయ తలంపులను మనము గ్రహించగలము. ప్రియ స్నేహితుడా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో మరి యోహాను భక్తుడు ఆత్మవశుడై పద్మాసులో తను వ్రాస్తూ ఉన్న ప్రకటన గ్రంథం చూసినట్లయితే 1వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును
యుగయుగమును కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇది కేవలము పాపము పోగొట్టడం కాకుండా మన ఆత్మీయ స్థితిలో మార్పు తీసుకొని వస్తూ ఉంది. అదేమనగా మనం ఒక దేవునికి రాజ్యముగాను, ఒక దేవునికి పరిశుద్ధులైన దేవునికి యాజకులముగాను మార్చబడుతున్నామని ఇక్కడ మనం స్మరణకు తెచ్చుకోవాలి. ఆ రక్తం యొక్క శక్తి, ఆ రక్తం యొక్క ప్రభావము, అదే యోహాను భక్తుడు అన్నారు, ప్రతి పాపముల నుండి మనను విడిపించును. అది ఏ పాపమైనా సరే, పాపము నుండి విడిపించుట ఒక రక్తము చేత, ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన పాపం నుంచి విడిపించబడుట అంటే ఏమిటి? దాని యొక్క నిర్వచనం ఏమై ఉన్నది, దాని యొక్క లోతు ఏమై ఉన్నదని చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో పౌలు భక్తుడు ఇలాగంటారు, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. 2 ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, నీతిమంతులుగా తీర్చబడతాడు. మానవుడు యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా అతడు కేవలము పాపము నుండి విముక్తి పొందడము కాదు, లేదా దేవునికి ఒక అర్పణనిచ్చి తన పాపం విషయమై తను మర్చిపోతాడు దేవుడు అనుకోవడం కాదు. కానీ ఒకటి, నీతిమంతులుగా తీర్చబడతాడు. రెండవది, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకుంటాడు, రక్షించబడతాడు. అదే పౌలు భక్తులు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నారు. 1వ అధ్యాయం 7వ వచనములో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియులరా, నీతిమంతులుగా తీర్చబడతాము, ఉగ్రత నుండి తప్పించబడతాము. అంత మాత్రమే కాదు, కానీ మన అపరాధములకు క్షమాపణ. ఇందు నిమిత్తమే కదా తన కుమారుణ్ణి, దేవుడైన యెహోవా తన కుమారుణ్ణి మానవ ఆకారంగా ఈ లోకానికి పంపించటం. ఆయన అభిషిక్తుడైన ఆ దేవుని చూసిన యోహాను గారు, అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పలకడం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రక్తమే చిందించకపోతే, ఆ రక్తమే చిందించబడకపోతే, ఆ యొక్క మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తము చిందించే ఆ స్థితిలోనే మనం మిగిలి ఉండిపోతే మనము పరిశుద్ధ స్థలానికి వెలపటమన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తులు ఈ విషయాన్ని వక్కాణిస్తూ ఉన్నారు. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రియులరా, నీవు మందిరానికి వెళ్తున్నావంటే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావంటే, నువ్వు పదే పదే దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావంటే అది నీ పరిశుద్ధత కదా కారణం. యేసు ప్రభు యొక్క రక్తము ఆ ప్రవేశము మనకు అనుగ్రహించింది. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే మనలను పాపము నుండి, శాపము నుంచి విడిపించింది, ధర్మశాస్త్రపు శిక్ష నుంచి విడుదలను గ్రహించింది, దేవుని ఉగ్రత పాలవకుండా తప్పించింది. అంత మాత్రమే కాదు, నీతిమంతులుగా మార్చింది, మరియు మనల్ని యాజకులుగా చేసింది. ఆయనను పదే పదే ఆరాధించే బిడ్డలుగాను, ఆయన స్తుతించే బిడ్డలుగాను మరి మనకి ఆ కృపను అనుగ్రహించినాడు. ఆది నుండి చూసినట్లయితే దేవుడే బలులు అర్పించమని అడిగినట్లుగా మనం గమనిస్తాము. నాటి యాజకత్వం విషయం చూసినట్లయితే, మరి నేటి పరిస్థితులు చూసినట్లయితే ఆ వ్యత్యాసము మనకు యేసుక్రీస్తు ప్రభు విషయమై హెబ్రీ పత్రికలో మనం చదివిన భాగంలో అంటున్నాడు, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి ఆ యాజకత్వం కూడా నిలిపివేసిన దేవుడిగా ఉన్నాడు. ఆయనే మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మనల్ని యాజక రూపమైన జనముగా మార్చినాడు, నీతిమంతులుగా చేస్తున్నాడు, ఉగ్రత నుండి తప్పించినాడు. అయా మరి ప్రియ సహోదరి, మీ సహోదరుడా, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినావా? ఆ యాజక జన సమూహంలో చేర్చబడినావా? నువ్వే సంఘంలో ఉన్నావో, ఏ విశ్వాసంలో ఉన్నావో, ఏ నమ్మకత్వంలో ఉన్నావో నీకు తెలుసు. అయితే ప్రప్రథమైన ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమంటే, యాజక రూపమైన జనముగా ఉన్నావా? ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో నీవు పాలి భాగస్తులుగా ఉన్నావా?
ఆ రక్తము నేటికిని మనలను ప్రేమించుచునే ఉన్నది అంటాడు యోహాను గారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో 6వ వచనంలో మనం చదివిన భాగం చూసినట్లయితే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు. తన రక్తముతో విడిపించినారు. అలాగే హెబ్రీ పత్రిక 11-12 వచనాలు చూసినప్పుడు, తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఆ గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి, ఆ గొర్రెపిల్ల రక్తము చేత పవిత్రముగా మార్చబడినట్లయితే ప్రభు త్వరగా రానై ఉంటున్నాడు. ఎదుగో త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఎత్తబడిన దినములో ఆ పరిశుద్ధ స్థలములో, ఆ యొక్క పరలోకములో ఆ దేవదూతలు అంటున్నారు, తెల్లని వస్త్రములు ధరించిన వీరెవరు? అయ్యా, వీరు ఎక్కడి నుండి వచ్చారని అడిగినప్పుడు, వీరు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు తీసుకొని, అవును, అలాంటి జీవితము, అలాంటి రక్తములో ఉదుకుకొనిన జీవితం కలిగి ఉన్నావా? ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా ఈ వాక్యాన్ని ఒకసారి మనసున పెడదాం. ఈ జనులు వినుడు మట్టుకు విందురు కానీ గ్రహించరు. అలాంటి వాడుగా ఉన్నావా? ఎంతకాలం నుంచి వింటున్నావు? ఎంతకాలమైంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావమును గురించి విని? ఎంతకాలమైంది యేసుక్రీస్తు తన రక్తాన్ని ఎందుకు చిందించినాడు, ఎందుకు సిలువలో కార్చినాడు, ఎందుకు ఆ గొలగొత మీద ధారలుగా ఆ రక్తము ప్రవహించింది గ్రహించినావా? నీ కొరకు, నా కొరకే నీవు నేను నీతిమంతులుగా తీర్చబడాలని, నీవు నేను ఆయన ఉగ్రత నుండి తప్పించబడాలని, నీవు నేను పాపముల నుంచి విడిపించబడాలని, నీవు నేను మన పాపమునికి విమోచనగా క్రయధనముగా చిందించబడిన రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ దొరకాలని, అలాగా పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అది క్రైస్తవ జీవిత మర్మము. అది పరిశుద్ధత కలిగిన జీవితము. లోక మాలిన్యం అంటకుండా జీవించడం అంటే జీవితంలో మన మీద అలవాట్ల, అభ్యాసములు, మంచి ఉద్దేశములు కలిగి ఉండటం కాదు. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన అనుభవంలోనికి రావాల్సిన వారంగా ఉన్నాం. ఇప్పుడే ఈ క్షణమందే ఆ రక్త ప్రోక్షణకు నీకు కావాలా? ఆ ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఆ రక్తంతో కడగబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నాతో ఏకీభవించు. నీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రియ స్నేహితుడా, నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాతో ఏకీభవించు. నా ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువును మా మధ్యకు పంపించడం ద్వారా కలువరి శిలువలో ఆయన పరిశుద్ధ రక్తము కార్చి నా కొరకు ప్రవహింపజేయటం ద్వారా నాకు ఇచ్చిన విమోచన, విడుదలకై వందన స్తోత్రాలు. పాప క్షమాపణకై వందనాలు. నన్ను నీతిమంతునిగా తీర్చినందుకు నీకు వందన స్తోత్రాలు. యాజక రూపమైన జనముగా చేసి నా ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయనతో ఉంటానని నాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణకై వందన స్తోత్రాలు చెల్లిస్తూ, ఇప్పుడే నీ కలువరి శిలువ రక్తము నాపై ప్రోక్షించమని, కడుగుమని, పరిశుద్ధపరచుమని యేసుక్రీస్తు ప్రభు ఉద్యోగం కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.